మ్, నా కోసం అరుణ్, చూసావుగా, నువ్వు ఉంటేనే వాడి బిహేవియర్ ఇలా ఉంది. ఇంకా నువ్వు లేకపోతే వాడి ట్రీట్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందో నువ్వే ఇమాజిన్ చేసుకో. అందుకే మన ఇంటికి వెళ్ళిపోదామన్నా. అత్త అరుణ్, ప్లీజ్ అర్థం చేసుకో. అయినా అది ఎప్పుడు ఇలానే ఉండడుగా. వాడి కోపం నా మీద, నీ మీద కాదు. 2 డేస్లో చూడు, నీకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. ఫ్రెండా? ఉండనేసే చాలు నా ఇంట్లో. వాడేంటి ఉండనిచ్చేది? అయినా నీకు ఈ ఇంట్లో అంతే హక్కు ఉంది. సో కూల్ కదా? యా. మనం ఇద్దరం కలిసి వాడి మీద రివెంజ్ తీసుకుందాం. రివెంజ్కి ముందు ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. సరే, కాసేపు ఇక్కడే కూర్చుందాం. యా. సారీ అరుణ్, అత్త మామ వచ్చే వరకే ఇదంతా. తర్వాత అంతా సెట్ అయిపోతుంది. అది కాదు, అసలు గొడవ ఎందుకైందని ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పావు నువ్వు? అది ఏం లేదులే, చెప్పాను కదా. టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది, చెప్పడానికి ఏం లేదు. సరే, నీ ఇష్టం. నీకు ఎప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తే అప్పుడు చెప్పు. ఆ తర్వాత దానికదే సెట్ అయిపోతుంది. ఆ గొడవలు అవి అలానే ఉంటాయి కదా.